గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం హైదరాబాద్లో ఉన్న ఒక వెరీ యూనిక్ అండ్ అండర్ రేటెడ్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఆనెస్ట్లీ చెప్పాలంటే ఈ టెంపుల్ గురించి నాకు ముందు కూడా అంత ఐడియా లేదు, కానీ వన్స్ ఇక్కడికి వచ్చాక కంప్లీట్గా షాక్ అయ్యా. రెగ్యులర్ టెంపుల్స్ లాగా కాదు, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్ నేచర్, హ్యూజ్ వాటర్ వ్యూ. పవర్ఫుల్ కాళీమాత ఐడల్ అన్నీ కలిసి ఈ ప్లేస్ని కంప్లీట్ డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లా మార్చేస్తాయి. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ కోల్కతా ఫేమస్ కాళీమాత టెంపుల్ ఇన్స్పిరేషన్తో కన్స్ట్రక్ట్ చేశారు. అంటే వెస్ట్ బెంగాల్లో ఉన్న పవర్ఫుల్ కాళీమాత వైబ్స్ని హైదరాబాద్లోనే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎస్పెషలీ ఈవినింగ్ 7 గంటల హారతి, నెక్స్ట్ లెవెల్ డివైన్ ఎక్స్పీరియన్స్. సో ఇవాళ మనం కంప్లీట్ టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. దర్శన్ ఎక్స్పీరియన్స్, టెంపుల్ బ్యూటీ, ఐడల్స్, అట్మాస్ఫియర్ అన్నీ మీకు చూపిస్తా. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ స్పిరిచువల్ జర్నీ. టెంపుల్ దగ్గరికి రీచ్ అవ్వగానే ఫస్ట్ నాకు షాక్ ఇచ్చిన విషయం ఏంటంటే సరౌండింగ్స్. యూజువల్గా సిటీ టెంపుల్స్ అంటే ట్రాఫిక్, బిల్డింగ్స్, క్రౌడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ అట్మాస్ఫియర్ కంప్లీట్ పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ ముందు హ్యూజ్ వాటర్ బాడీ ఉంటుంది, చాలా కామ్గా ఉంటుంది చూడడానికి. మార్నింగ్ సన్లైట్లో ఆ రిఫ్లెక్షన్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఆనెస్ట్లీ హైదరాబాద్లో ఇలాంటి హిడెన్ జెమ్ ఉంటుందని చాలామందికి తెలియదు. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా నార్మల్గా ఉండదు. కోల్కతా టెంపుల్ స్టైల్ ఇన్స్పిరేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఎవ్రీ కార్నర్లో డీటెయిలింగ్, ఐడల్ డెకరేషన్స్, కలర్స్ అన్నీ చాలా రిచ్గా ఉంటాయి. టెంపుల్ ఎంట్రన్స్ నుంచి స్లోగా లోపలికి వెళ్తుంటే డివోషనల్ మ్యూజిక్, బెల్స్ సౌండ్, ఆటోమేటిక్గా మైండ్ కామ్ అయిపోతుంది. ఈ టెంపుల్ మిది. ఈ టెంపుల్ మెయిన్ డైటీ కాళీమాత. కోల్కతా ఫేమస్ కాళీమాత టెంపుల్ ఇన్స్పిరేషన్తో ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ బెంగాల్లో ఉన్న కాళీమాత టెంపుల్ని ఒక పవర్ఫుల్ శక్తిపీఠంగా భావిస్తారు. కాళీమాత అంటే శక్తికి సింబల్. నెగిటివ్ ఎనర్జీస్ని డిస్ట్రాయ్ చేసి డివోటీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని నమ్మకం. ఎస్పెషలీ కాళీమాత ఐడల్ చూస్తే పవర్ఫుల్ ఆరా ఫీల్ అవుతుంది. ఇక్కడ కాళీమాత విగ్రహం చాలా యూనిక్గా ఉంటుంది. రెగ్యులర్గా మనం చూసే అమ్మవారి ఐడల్స్ లాగా కాదు. ఎక్స్ప్రెషన్, డెకరేషన్, కంప్లీట్ ఫామ్ చాలా రేర్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది. దర్శన్ టైంలో ఆ ఐడల్ని డైరెక్ట్గా చూస్తే ఒక మిస్టీరియస్ అండ్ డివోషనల్ ఫీలింగ్ వస్తుంది. నేను పర్సనల్గా చెప్పాలంటే ఆ మూమెంట్ కంప్లీట్ డిఫరెంట్. దర్శన్ కోసం లైన్లో వెళ్తుంటే టెంపుల్ ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. డెకరేషన్స్, లైటింగ్, ఫ్లవర్స్ అన్నీ చాలా ఎస్థాటిక్గా మెయింటైన్ చేస్తారు. పూజ కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది. ప్రీస్ట్ చాంటింగ్, బెల్స్ సౌండ్, ఇన్సెన్స్ స్మెల్, అట్మాస్ఫియర్ కంప్లీట్ స్పిరిచువల్గా ఉంటుంది. ఎస్పెషలీ కాళీమాత దర్శన్ టైంలో డివోటీస్ అందరికీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఐడల్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే కొంచెం ఫియర్, డివోషన్, పవర్ అన్నీ మిక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. నేను చూసిన టెంపుల్స్లో ఈ కాళీమాత ఐడల్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఐడల్స్. ఫోటోగ్రఫీ కన్నా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా పవర్ఫుల్గా అనిపిస్తుంది. టెంపుల్లో రాధాకృష్ణ సన్నిధి కూడా ఉంది. అక్కడ అట్మాస్ఫియర్ కంప్లీట్ పీస్ఫుల్ అండ్ పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. రాధాకృష్ణ ఐడల్స్ బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. చాలా కలర్ఫుల్ అండ్ డివైన్గా కనిపిస్తాయి. ఫ్యూ మినిట్స్ అక్కడ స్పెండ్ చేస్తే మైండ్ కంప్లీట్ కామ్ అయిపోతుంది. టెంపుల్లో శివ సన్నిధి కూడా ఉంది. శివలింగం చాలా పవర్ఫుల్గా ఉంది చూడడానికి. డివోటీస్ సైలెంట్గా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాళీమాత టెంపుల్ అట్మాస్ఫియర్తో శివ సన్నిధి కంప్లీట్ పర్ఫెక్ట్ స్పిరిచువల్ కాంబినేషన్లా అనిపించింది. గణేష్ జీ సన్నిధి కూడా చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తారు. టెంపుల్ స్టార్ట్లో గణేష్ దర్శన్ తీసుకోవటం చాలా పాజిటివ్ ఫీలింగ్ ఇచ్చింది. ఐతల్ డెకరేషన్ సింపుల్గా ఉన్నా చాలా డివైన్గా ఉంటుంది. చాలామంది డివోటీస్ ఫస్ట్ ఇక్కడే ప్రార్థన స్టార్ట్ చేస్తారు అని అర్థమైపోతుంది. టెంపుల్లో వెంకటేశ్వర స్వామివారి సన్నిధి కూడా ఉంది. స్వామివారి ఐటల్ చాలా ఎలిగెంట్గా డెకరేట్ చేశారు. టెంపుల్ సెటప్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యూ మినిట్స్ అక్కడ సైలెంట్గా ఉంటే మైండ్ కంప్లీట్ పీస్ఫుల్ అయిపోతుంది. ఈ టెంపుల్లో హైలైట్ ఏంటంటే ఈవినింగ్ 7 గంటల హారతి. ఆనెస్ట్లీ చెప్పాలి అంటే ఆ ఎక్స్పీరియన్స్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం.
హారతి స్టార్ట్ అయ్యాక బెల్స్, చాంట్స్, దీపాలు, కంప్లీట్ అట్మాస్ఫియర్ పవర్ఫుల్గా మారిపోతుంది. కాళీమాత ముందు హారతి జరుగుతుంటేటుంటే డివోటీస్ అందరూ కంప్లీట్ డివోషన్లో ఉంటారు. లైట్స్ రిఫ్లెక్షన్స్, డివోషనల్ సౌండ్స్, టెంపుల్ ఎనర్జీ అన్నీ కలిసి సినిమాటిక్ అండ్ డివైన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ టెంపుల్ గురించి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే చాలా అండర్ రేటెడ్గా ఉండడం. అవుట్ సైడ్ నుంచి చూస్తే నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. నేచర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్, యునీక్ ఐడల్స్, కాళీమాత పవర్, ఈవినింగ్ హారతి అన్నీ కలిసి ఈ టెంపుల్ని మస్ట్ విజిట్ స్పిరిచువల్ ప్లేస్గా మార్చేస్తాయి. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ ఒక్కసారైనా ఈ టెంపుల్ విజిట్ చేయాలి అని నా పర్సనల్ రికమెండేషన్. ఫోటోగ్రఫీ కోసం కాదు, జెన్యూన్గా పీస్ఫుల్ అండ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కోసం. ఎస్పెషలీ కాళీమాత డివోటీస్కి ఈ ప్లేస్ చాలా నచ్చుతుంది. నేను పర్సనల్గా ఈ టెంపుల్ని మళ్ళీ విజిట్ చేయాలి అనిపించింది. సో ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో ఉన్న బ్యూటిఫుల్ కోల్కతా కాళీమాత టెంపుల్ ఎక్స్పీరియన్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హిడెన్ టెంపుల్స్, స్పిరిచువల్ ప్లేసెస్, డివోషనల్ ట్రావెల్ వ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ స్పిరిచువల్ జర్నీతో కలుద్దాం. జై కాళీమాత.